అరుణాచలంలో మనకు ఒక ఆశ్చర్యమైన సంఘటన కనపడుతుంది. మీకు ఏ దేవాలయంలో ఎవ్వరూ కూడా 5 పైసలు వెయ్యండి అని అడగారు. నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 150 మంది వెళ్ళామనుకోండి, సాధారణంగా వాళ్ళు ఏమనుకుంటారు, 150 మంది వచ్చారు, మీ గోత్రనామాలు చెప్పండి అనాలి. వాళ్ళు అనరు. వాళ్ళు మీరు పళ్ళెల్లో ఏం వేస్తారని అడగారు. వాళ్ళందరికీ చేతిలో చిటికిడి 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 విభూతి పెట్టేస్తారు. నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతుంటే ఇదేంటి వీళ్ళు అసాధ్యం కూడా, ఇంతమంది వచ్చారో రూపాయి లేదని వాళ్ళు అనరు. అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి ఒకే ఒక విదేశీ వనిత వర్షం పడుతుంటే అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరండి? హిందూ మతస్థులు కారు, విదేశాల నుంచి వచ్చినటువంటి ఎందరో వనితలు, నిండు యవ్వనంలో ఉన్న వాళ్ళు వర్షధారలలో తడిసిపోయిన బట్టలతో ఒక్కరే గిరి ప్రదక్షిణం చేస్తుంటారు. వాళ్ళని చెనకిన వారు కానీ, వాళ్ళ వెనక పడ్డవారు కానీ, వాళ్ళతో పరిహాసమాడిన వాళ్ళు కానీ మీకు గిరి ప్రదక్షిణంలో కనపడరు. నేను ఒకసారి చూసి తెల్లబోయాను. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనండి. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కానీ వాళ్ళెవరూ నాకు ఇప్పుడు జ్ఞాపకంలో లేరు. నాకు ఒక 2 సంవత్సరాల క్రితం ఆ కుటుంబం వాళ్ళు నా దగ్గరికి తరచూ వస్తుండేవారు. నేను ఉపన్యాసాలు కాకినాడలో చెప్తుంటుంటే ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లవాడు, అతను అప్పుడు 2nd ఇయర్ చదువుతుండేవాడు. నేను తరచూ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి చెప్తుంటే అతను నా దగ్గరికి వచ్చి అడిగాడు, నేను మీ ఉపన్యాసాలు విని కించిత్ ప్రేరణ పొందానండి, నేను మీకు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని గీసి ఇవ్వాలనుకుంటున్నాను, ఎటువంటి చంద్రశేఖరులు మీకు కావాలని అడిగాడు. నేను ఆ పిల్లవాడు అడిగినటువంటి ప్రశ్న విధానానికి ఆశ్చర్యపోయాను. అంటే నేను ఎలాంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని కోరితే అలాంటి పరమాచార్యుల వారిని గీయగలవా అన్నాను. గీస్తాను అన్నాడు. నేను తెల్లబోయాను. పరమాచార్యుల వారి ఆచమనం చేసే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 2 మోకాళ్ళు ఇలా పెట్టి 2 మోచేతులు మోకాళ్ళ మధ్యలో పెట్టి కమండలం కింద పెట్టి ఆచమనం చేస్తారు. ఏది అలాంటి బొమ్మ గీయన్నాను. మీరు నమ్ముతారా? అతను ఒక వైట్ కార్డు బోర్డు మీద పెన్సిల్తో చక్ 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 గీసాడు. అది గీసేసి నాకు బహూకరించాడు, పేరు రాసి. నేను తెల్లబోయి అది ఫోటో కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యోత్సవాలకి రాబోతున్నటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు భిక్షకి మా ఇంటికి వచ్చారు. ఆయన వస్తూనే తిన్నగా ఫోటో దగ్గరికి వెళ్ళిది ఎక్కడిది నీకని అడిగారు. అడిగితే నాకు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గీశాడండి అన్నాను. నువ్వు ఏం అనుకోకపోతే ఇది నాకు ఇచ్చేయగలవా అని అడిగారు. తప్పకుండా తీసుకోండి స్వామి అన్నాను. ఆయన వెంటనే తీసుకుని కళ్ళకద్దుకుని తన పరివారానికి ఇచ్చి ఇది మన పీఠానికి చేర్చండి అని ఇచ్చారు. ఆ పిల్లవాడు అరుణాచలం వెళ్ళి నాకు ఫోన్ చేశాడు, నేను అరుణాచలం వచ్చానండి గిరి ప్రదక్షిణం చేయడానికి కోటేశ్వరారు, ప్రారంభం చేస్తున్నానండి అని. ఆ తర్వాత ఒక 4 రోజులు పోయిన తర్వాత నా దగ్గరికి ప్రసాదం పట్టుకుని వచ్చాడు. అతను ఎప్పుడు వెళ్ళాడు గిరి ప్రదక్షిణానికి? మంచి రోహిణీ కార్తెలో వెళ్ళాడు. వెళ్ళి తెలియక చిన్నపిల్లవాడు కదా, విని 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 ఉన్నాడు. ఆ భక్తి పెంచేసుకున్నాడు. ఉదయం 8 గంటలకు బయలుదేరాడు. ఆది అన్నామలై దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి 11 అయింది. అరికాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయాయి. ఇంకా కాలు ఇలా పడలేదు. అయ్యయ్యో, నేను ఇంత పూనికతో వచ్చాను, నేను ప్రదక్షిణం చెయ్యలేనా అని ఒక చెట్టు కింద కూర్చుని ఏడ్చేట. ఆ ఏడవడమే క్షణం ఆకాశం అంతా మేఘాలు పట్టి వర్షం ధారల కింద పడిపోయి చల్లబడిపోతే అతను గిరి ప్రదక్షిణం చేసి నాకు అరుణాచలం నుంచే ఫోన్ చేశాడు, నేను ఇటువంటి అనుభూతిని పొందాను కోటేశ్వరారు, ప్రసాదం పట్టుకుని మీ ఇంటికి వస్తున్నానని నాకు పట్టుకొచ్చి ప్రసాదం ఇచ్చాడు. తరచూ నా దగ్గరికి వస్తుండేవాడు ఆ కుర్రవాడు. తర్వాత ఉద్యోగం వచ్చినప్పుడో ఎప్పుడో కూడా నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి నేను కొంచెం వచ్చేవాళ్ళని ఎందుకు అనాలి, నాకే జ్ఞాపక శక్తి తక్కువ, గుర్తుండదు. ఇప్పుడు పాపం ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాడో, ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళాడో. కానీ ఆ పిల్లవాడు ఈ పరమ పవిత్రమైన ఉపన్యాసంలో స్మరింపబడడం చేత అతని జీవితం ఈశ్వరుడి చేత చక్కగా రక్షింపబడుతుంది. కాబట్టి నాకే ఎన్ని అనుభూతులు ఉన్నాయో అరుణాచల క్షేత్రంతో, తెలిసి తెలియని నేను 4 మాటలు చెప్తే నమ్మి వెళ్ళిన వాళ్ళు భక్తి వలన ఎన్ని అనుభవించారో అరుణాచల క్షేత్రంలో. కాబట్టి ఆ అరుణాచలం కొండయందు నమ్మకం పెట్టుకొని ఆ అరుణాచలం వెళ్ళి మీరు ఆ కొండల కింద చూస్తుంటే ఎన్ని తీర్థాలు కనపడతాయో, ఎన్ని చెరువులు కనపడతాయో. చిత్రం ఏమిటో తెలుసా అండి? అరుణాచలానికి ఏకకాలమునందు ప్రదక్షిణం చేస్తారు. ఒకటి మనుష్యులు చేసేటప్పుడు ఎడం పక్క నుంచి తిరుగుతారు, దేవతలు కుడి పక్క నుంచి వస్తారు. అందుకే వాళ్ళకి అడ్డెళ్ళకూడదని చెప్పి అటు వెళ్ళొద్దంటారు కుడి పక్కకి.
అరుణాచలగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక మర్యాద ఉంది శాస్త్రంలో. మనంతట మనం తగిలించుకోవడం కాదు, నిజంగా బాగా భక్తులని రుజువేమి అంటే, ఎవరైనా గిరి ప్రదక్షిణం చేసేటటువంటి సమయంలో ఒకవేళ వాళ్ళ యొక్క కాలు కానీ వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారని ఆపే అధికారము లేదు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టు చీర కొంగు చింపి కట్టుకడుతుంది అని ప్రమాణం. ఇది ఎంత నిజమో మీకు చెప్పనండి. నేను ముత్యాల సత్యనారాయణ ఇక్కడే ఉన్నాడు, మాతో హరిప్రసాద్ గారని డిప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ చేశారు మాకు. ఇవాళ పొద్దున్న కూడా వారు నాకు ఫంక్షన్ లో కనబడ్డారు. ఆయన మొదటిసారి అరుణాచలం వచ్చారు భార్యతో, గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. ఇలా గుళ్ళోకి వెళ్ళి బయటికి వస్తున్నారు ప్రదక్షిణం చేస్తూ. అసలు అంత దెబ్బ తగిలే అవకాశం లేదండి. ఆవిడ కాలు వేలు తెగిపోయి నెత్తురు కారింది, పెద్ద మడుగు కట్టింది, అంత రక్తం కారిపోయింది. అడిగిపోయాడు మా సత్యనారాయణ. ఇప్పటికీ నాతో మొన్న కూడా అన్నారు హరిప్రసాద్ గారు, నేను ఆశ్చర్యపోయేది కోటేశ్వరరావు, నేను ఎంత ప్రయత్నించాగని రక్తధార ఎక్కడి నుంచి వచ్చిందోనయ్యా, ఓ పెద్ద ఆవిడ కొండలోంచి పరుగు పరుగును వచ్చింది, వచ్చి ఉండవయా అని గబక్క లోపలికెళ్ళి 4 ఆకులు తీసుకొచ్చి పిండిందిలాగా, పిండగానే రక్తం కట్టేసింది, ఆవిడ కొంగు చింపి కట్టు కట్టిందయా. ఎంత ఆశ్చర్యం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏమో కలర్ తగ్గిపోతుందని కుట్లు వేసాడు, తగ్గిపోయింది. ఎంత చిత్రం అన్నారు. అయ్యా మీరు ఎంత భాగ్యవంతులండి, మీ ఆవిడ ఎంత పుణ్యం చేసుకున్నదో, ఎంత మంచి హృదయమో. కాకపోతే ఆవిడికి లక్ష్మీదేవే కట్టు కట్టిందండి. మీరు నమ్మండి, స్కాంద పురాణం అలా చెప్పిందని చెప్పాను నేను. ఏం సత్యనారాయణ నిజమా కాదా? లేచి నిలబడి చెప్పు, లేకపోతే నేను అబద్ధం చెప్పాను అనుకుంటారు. నిజమా కాదా? కూర్చో అంటే ఏమిటి, నువ్వు వెళ్ళిన ఈ పాటికే నీకు ఇన్ని అనుభవాలు ఉన్నాయా అని మీరు అనుకుంటారేమో అని నా భయం. ఇవన్నీ నేనేదో చెప్పేస్తున్నాడు, ఏదో చెప్పమన్నాం కదా అని వీడు చాలా చెప్పేస్తున్నాడు రో, ఇంకా నమ్మచ్చా నమ్మకూడదా అనుకుంటారేమో నా భయం. అందుకని సాక్ష్యాలు ప్రవేశపెట్టాను. కాబట్టి అరుణాచలం అరుణాచలమే, దాని పేరే అరుణాచలము. అచలము అంటే కదలని వాడు, కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడు తనలో తాను రవించేటటువంటి పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు. అరుణము, అరుణము అంటే ఎర్రనిది, కారుణ్యమూర్తి, అపారమైన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినదే అరుణాచలము కొండ. కాదు కాదు, అరుణాచలంలో ఉన్నటువంటి శిలలను తీసుకెళ్లి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న శాస్త్రవేత్తలు అక్కడ ఉండే ప్రయోగశాలలో పరిశీలన చేశారు. చేస్తే వాళ్ళు అన్నారు, ఈ అరుణాచలం కొండ హిమాలయ పర్వతాల కన్నా ముందుది. ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేం. ఎందుకంటే అగ్నిహోత్రములో తప్తమై ఘనీభవించిన మొదటి రాళ్లే అరుణాచలం కొండ అని వాళ్ళు నిర్ధారణ చేశారు. మేము చెప్పలేం దీని కాలం అని. మన పురాణం ఏమని చెప్పిందో తెలుసా అండి? స్కాందం, ఈ అరుణాచలం కొండ కృతయుగంలో ఇది మట్టిగా లేదు, ఒక పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది. ఆ జ్యోతికే ప్రదక్షిణం చేసేవారు ఆ రోజుల్లో. ఉపాసనా బలం అలా ఉండేది. కాబట్టి రాను 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 ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ శక్తిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపుని మార్చింది. ఆ కొండ త్రేతాయుగంలో బంగారు పర్వతమైనది. బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేసేవారు. ద్వాపర యుగం వచ్చేసరికి ఆ కొండ రాగి పర్వతమైనది. కలియుగం వచ్చేసరికి అది శిలారూపమును దాల్చినది. కానీ ఇప్పటికీ అది యథార్థమునకు అగ్నియే. ఆ అగ్నియే పంచభూతములలో అగ్నిలింగము, జ్ఞానాగ్నిలింగము. అందుకే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు, వాళ్ళ ఖాతాలో జీవనయాత్ర యందు అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశమునకు తదుపరి అని రెండుగా విడదీసి శాస్త్రం మర్యాద చూపిస్తుందని మన వాళ్ళు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి అంత గొప్పగా మాట్లాడతారు. అటువంటి రమణాశ్రమానికి మీరు వెడితే నేను ఒక్క మాట చెప్పకపోతే నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను. ఇవాల్టి రోజున మన మత వైభవం ఏమిటో మనకి తెలియదు, మన సనాతన ధర్మము యొక్క గొప్పతనం ఏమిటో మనకి తెలియదు. మన సనాతన ధర్మము గురించి మనం వెలితి మాటలు మాట్లాడతాం, ఏకి మాటలు మాట్లాడతాం. మీరు ఇవాళ రమణాశ్రమానికి వెళ్ళి చూడండి, శేషాద్రి స్వామి కాటేజెస్ దగ్గరికి వెళ్ళి చూడండి. మొన్న వచ్చిన వాళ్ళు చూశారు, ఎంత మంది విదేశీయులో
కోట్లు వేసుకుని టైలు కట్టుకుని అరుణాచలం వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతాన్ని చూసి పొంగిపోయి ఖద్దరు బట్టలు వేసుకుని, ఖద్దరు పంచెలు కట్టుకుని, ఖద్దరు చొక్కాలు వేసుకుని వాళ్ళు అరుణాచలంలో భోజనాలు అయిపోయిన తర్వాత రమణాశ్రమంలో విస్తళ్ళు కూడా ఎత్తుతూ ఉంటారు. వాళ్ళు ఇంతంత విభూతి రేఖలు ఎట్టుకుని, ఇంతంత బొట్లు పెట్టుకుని, విదేశీ వనితలు చీరలు కట్టుకుని ఉంటారు. కట్టుకుని వాళ్ళు అక్కడ కూర్చుని సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాల్ని ఇంగ్లీష్లో రాసుకుని, అందరి దగ్గర తెలుసుకుని, ఉచ్చారణ నేర్చుకుని, చక్కగా వాళ్ళు నిజంగా శ్లోకాలు చదువుతుంటే అసలు ఏమి సాధనరా అనిపిస్తుంది. మీకు నేను ఒక సంఘటన చెప్తాను. నేను ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు బాగా తెల్లవారుజామున కొండల మీద కెడితే బాగా తపస్సులో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ గుహల దగ్గర పాలు పిట్టొచ్చే వాళ్ళు కనపడతారు అని చెప్పారు. అప్పట్లో నేను మా పినమామ గారితో ఎక్కువ వెడుతుండేవాడిని. ఆయన్ని తీసుకుని కొండ మీదకి వెళ్ళాను. అయితే ఇంకా చీకటి విడవలేదు. అప్పటికే ఒక ఫారినరు, ఒక ఫారిన్ లేడీ, దేవర్ యంగ్ కపుల్, వాళ్ళిద్దరు దిగొస్తున్నారు. దిగొస్తుంటే మా పినమామ గారికి గబగబా వెళ్ళి, కొంచెం దూకుడు మనస్తత్వం ఉన్నవారు, సంతోషం ఎక్కువ ఉన్నవారు, ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడిగారు. అడిగితే ఆవిడంది, ఇక్కడ నేను బాగా దూరంగా కనపడేటటువంటి ఆ గుహలో ఒక యోగి తపస్సు చేస్తున్నాడు. కేవలముగా అస్థిపంజరం ఎలా ఉంటుందో అంత శుష్కించిపోయాడు. కన్నంలోంచి మాత్రమే చూడమని పాలాయన చెప్పాడు నాకు. నేను కన్నంలోంచి చూశాను, కానీ నాకు ఆయన శరీరంలోంచి కొన్ని వేల వోల్ట్ల బల్బు వెలుగుతున్నట్లు కాంతితో నాకు దర్శనమైంది. ఇతను అక్కడ పాల కుండ ఒకటి పెట్టి వస్తుంటాడు ఒక పిడతతోటి. మరునాడు వెళ్ళేటప్పటికి తాగితే తాగి ఖాళీ పిడత ఉంటుంది, తాగకపోతే ఇంకొక పాల పిడత పెట్టి వచ్చేస్తుంటాడు. అటువంటి తపశ్శక్తితో ఉన్న మహాపురుషుణ్ణి చూశాను అంది ఆవిడ. అంటే మా పినమామ గారు ఆవిడికి వెరీ గ్లాడ్ మా దేశం వచ్చి మీరు ఇటువంటి చూశారు అని ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా నమస్కారం చేసింది. యు ఆర్ రియల్లీ గ్రేట్ దట్ యు హ్యావ్ బార్న్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా. యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ కాకినాడ. By undertaking one night's journey, you are capable of coming to Tiruvannamalai and see such holy men. But we are cursed. We are staying in a remote place like America, where we cannot see such holy men. I prostrate before you. I don't want to shake my hand with you. You people belonging to Sanatana Dharma, you people belonging to Hindu religion are really great by virtue of your birth itself. We prostrate before you. అన్న దంపతులు ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేశారు. కేవలం సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు, పుట్టలేకపోయామని ఏడ్చి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇటువంటి అమృత భాండం, ఇటువంటి ఐశ్వర్యవంతమైన ఇంట పుట్టి అడుక్కు తిన్నవాడు ఎంతటి అయోగ్యుడో, ఇటువంటి సనాతన ధర్మంలో పుట్టి దీని మీద విలితి ప్రసంగాలు చేసేవాళ్ళు అంతటి అవివేకులు. అంతటి గొప్ప అరుణాచలం. ఒక్కసారి ఆ నామాన్ని స్మరిస్తే చాలు, ఒకసారి గిరి ప్రదక్షిణం చేస్తే చాలు, ఒక్కసారి ఆ రమణుల ఆశ్రమంలోకి వెడితే చాలు, అరుణాచలేశ్వర దర్శనం చేస్తే చాలు.